వీసా ఎందరో యువకుల జీవితంలో అదొక పెద్ద ఆశ. 5 నిమిషాలు జరిగే ఇంటర్వ్యూలో వీసా అప్రూవ్ అయితే వాడి ఇంట్లో పెద్ద పార్టీ. అదే వీసా రిజెక్ట్ అయితే అదే ఇంట్లో పెద్ద ట్రాజెడీ. అలాంటి ఈ వీసా అనే 4 అక్షరాలు ఒక యువకుని జీవితంలో తెచ్చిన తలనొప్పులను ఇప్పుడు చూద్దాం. One second. హలో చెప్పరా. మామ ఎక్కడున్నా అర్జెంటుగా రారా. ఈ జానీగాడు సూసైడ్ అది దాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నావురా? 5 నిమిషాలు అక్కడ ఉంటా. రేయ్ ఏమైందిరా మామా? మామా రేయ్ ఏమైందిరా? రేయ్ ఇటు చూడు. ఏమైంది మామా? ఎందుకు ఏడుస్తున్నావు? వీడి వీసా రిజెక్ట్ అయిందిరా, అందుకే ఇలా. ఏడుపుకి బ్రాండ్ అంబాసిడర్లు అమ్మాయిలరా. నీకు అమ్మాయిలకి డిఫరెన్స్ లేదని ప్రూవ్ చేస్తున్నావు కదా నీ ఏడుపుతో. మీరన్నా చెప్పండి రా. రే మహేష్, వీసాకి ఏమైనా ఏజ్ లిమిట్ పెట్టారా? మరి ఎందుకురా వీడికి ఈ ఏడుపుగోలా? అరే జానీగా, వీసా కోసం ట్రై చేసేది చాలా ఉందిరా. లేదురా, అయిపోయింది, అంతా అయిపోయింది. నా డ్రీమ్స్, నా కెరియర్ అన్నిటికీ ఎంటైటిల్ పెట్టి. ఎందుకురా అంత నెగిటివ్గా ఆలోచిస్తావు? నీకు నెక్స్ట్ టైం వీసా పక్కా అప్రూవ్ అవుతుంది. బీ స్ట్రాంగ్ మామా. ఎన్ని కలలు కన్నారు అమెరికా గురించి. హ్యాపీ లైఫ్, పెద్ద బిల్డింగ్స్, ఏవేవో అనుకున్నా. హ్యాపీ లైఫ్ కావాలంటే ఇండియాలో కూడా కింగ్లా బతకొచ్చురా. దానికోసం అమెరికా పోవాల్సిన అవసరం లేదు. ఇందాకే చెప్పా కదా బిజీ ఉన్నా, కొంచెం ఆగలేవా? ఎన్నిసార్లు చెప్పాలి? సిక్స్ డిజిట్ శాలరీతో వీకెండ్ డీజే నైట్స్తో కుమ్మేద్దాం అనుకున్నామమ్మా. మిస్ అయిపోయి. చా, మనమే ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటే ఇష్టం వచ్చినట్టు గుద్దేసుకోవచ్చురా. తీసుకొచ్చు మామా. నోట్లు రా, నోట్లు. అదే నీ భాషలో డాలర్స్. అప్పుడు పోలీస్ మామూలు కూడా జైల్లో పెట్టేసి దొబ్బేస్తారు మామా. మా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉన్నాడు. మీ అమ్మాయిలకి ఒకసారి చెప్తే అర్థం కాదు కదా. ప్రాబ్లమ్స్ మీకేం తెలుస్తాయిలే. పొద్దున్నే పాలు వస్తాయి, పొద్దుపోయాక పూలు వస్తాయి. వీడి ఫోన్కి మొత్తం 24 గంటలు మెసేజ్లు వస్తాయి. మహేష్, కార్లు, పూరీలు అంతా స్మాష్ అయిపోయాయిరా. పోరీలదేముందిరా, మన దేశంలోనే 50 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం అమెరికా తిప్పికొట్టినా 5 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఆహా, అక్కడ పిలిస్తే అమ్మాయిలు మాత్రమే వస్తారు, కానీ ఇక్కడ అమ్మాయిలతో పాటు వాళ్ళ బాబులు కూడా వస్తారు. అదే వీడి బాధ. కరెక్టే అనుకో. మీరు ఎన్నైనా చెప్పండి రా, అమెరికాలోని జీవితం నాకొద్దు.
హలో నీకు అసలు కామన్ సెన్స్ లేదా? ఇక్కడ మూవీ టైం అవుతుంది, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం అసలు? నాకు టైం సెన్స్ లేదా? నీకే కామన్ సెన్స్ లేదే. మా ఫ్రెండ్ ఈడ బాధల్లో ఉంటే నీతో సినిమాకి రమ్మంటావా? దబ్బాయ్. ఏంట్రా ఈ పిచ్చి పని? వీసా రాకపోతే చచ్చిపోవాలా? అరే రాకేష్, నువ్వన్నా చెప్పరా వీడికి. హే, హ్యాపీ బర్త్డే. హే, పార్టీ ఎక్కడ? మూవీకి తీసుకెళ్తున్నావా? చా, ఎక్కువ ఆశ పడకు. వెళ్తే నేను శరత్ వెళ్తాం, కానీ నువ్వెందుకు మధ్యలో వేస్ట్ ఫెలోవి? ఇది రేపు బర్త్డే కాదని మిస్ చేసి రేపు పార్టీ అడిగితే కనీసం రెస్పెక్ట్ లేకుండా సెటైర్లు వేస్తావా? ఇది చాలా ఎక్కువైంది. నీతో నేను మాట్లాడడమే ఎక్కువ, పైకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా? నీ ఫేస్కి అంత సీన్ ఉందా? వసై, నువ్వెవరిని చూసుకొని రెచ్చిపోతున్నావు అని రేపు నీతో సినిమాకి రాకుండా చేస్తానే. షూట్, ఇదే నా ఛాలెంజ్. నువ్వు తిడితే పడి ఉండడానికి నేను పూరి సినిమాలో హీరోయిన్ కాదురా. చూపిస్తా నా పవర్ ఏంటో. ఇదే నా ఛాలెంజ్. ఇంతకీ బెట్ ఏంటో తెలుసా? లాస్ట్ టైం నువ్వు ప్రేమగా తన బర్త్డే కొనిచ్చిన గ్యాలక్సీ ట్యాబు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది జాదుగాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మనకి లైఫ్లో ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఇస్తారు. ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళైనా సరే, మనం ఒకరిని ఫ్రెండ్ అని డిసైడ్ అయిన తర్వాత వాడు ఏం చెప్తే అదే నిజమని ఫిక్స్ అవుతాం. అలాంటప్పుడే కొన్ని సందర్భాల్లో మన ఫ్రెండ్ మనల్ని బక్రా చేశాడు అని తెలుస్తుంది. అప్పుడు దాన్ని పెద్దగా పట్టించుకోమనుకోండి, కానీ నెక్స్ట్ టైం వాడు ఏం చెప్పినా వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం ఆలోచిస్తాం, మళ్ళీ వీడు నన్ను బక్రా చేయట్లేదు కదా అని. ఇలాంటి జాదు ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండడం మంచిదే, కానీ ఇలాంటి వాళ్ళే మనకి లైఫ్లో చాలా మెమరీస్ ఇస్తారు.